ఆచి చికెన్ మసాలా. 12 ఏళ్ల బాలుడికి అరుదైన గుండె లయ సమస్యకు 3D మ్యాపింగ్ తో చికిత్స విజయవంతం చేశారు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు. 12 ఏళ్ల బాలుడిని నెలలుగా వేధిస్తున్న గుండె వేగంగా కట్టుకోవడం, తల తిరగడం వంటి సమస్యలకు మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని ఎలక్ట్రోఫిజియాలజీ బృందం అధునాతన హై డెన్సిటీ 3D ఎలక్ట్రిక్ మ్యాపింగ్ సాంకేతికతతో విజయవంతంగా చికిత్స అందించింది. అబ్లేషన్ చేయించుకున్నప్పటికీ సమస్య తిరిగి రావడంతో బాలుడికి ఈ అధునాతన విధానాన్ని నిర్వహించారు. బాలుడికి అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం వంటి లక్షణాలు తరచూ కనిపించేవి. దీంతో రోజువారీ కార్యకలాపాలు, ఆటలు, ఇతర శారీరక కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత ఈ లక్షణాలు ఆందోళనకరంగా ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ తీవ్రమైన గుండె దడతో మరోసారి అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనస్థీషియా కింద కాలిలోని రక్తనాళాల ద్వారా ప్రత్యేక క్యాథెటర్లను గుండెలోకి ప్రవేశపెట్టి అసాధారణ గుండె లయను పునరుత్పత్తి చేసి పరిశీలించారు. అధునాతన 3D మ్యాపింగ్ లో గుండె కుడిపై గదిలో అరుదైన అసాధారణ విద్యుత్ సర్క్యూట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ తరహా గుండె లయ సమస్యలు చిన్న వయసులో కనిపించడం చాలా అరుదని వైద్యులు తెలిపారు. పిల్లల్లో పదే పదే గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, ఛాతీలో అసౌకర్యం లేదా శారీరక కార్యకలాపాల సమయంలో అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని కేవలం ఆందోళనగా భావించకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక 12 సంవత్సరాలు అబ్బాయి పోయే లాస్ట్ ఇయర్ మన దగ్గర వచ్చారు మెడికవర్ హాస్పిటల్స్ లో. సో ఆయనకి రిపీటెడ్ గా గుండెలు చాలా వేగంగా కొట్టుకోవటం, పాల్పిటేషన్స్ అంటారు. ఇలాంటి ఒక సిమ్టమ్ కి చాలా ఒక హార్ట్ రేసింగ్, ఒక చాలా ఫాస్ట్ గా కొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్, అప్పుడప్పుడు దాంతో పాటు ఒక అన్ఈజీ ఫీల్ అవటం, గిడ్డినెస్ లాగా ఫీల్ అవటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో మన దగ్గర పోయే సంవత్సరం వచ్చారు. సో ఆల్రెడీ ఆయనకి ముందు ఒక బయట హాస్పిటల్లో టెస్టింగ్ జరిగి గుండెలో ఒక లయ తప్పటం, రిథమ్ డిస్టర్బెన్స్ ఉంది అనే ఒక డయాగ్నోసిస్ వచ్చింది. దానికి ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్, ఒక ప్రొసీజర్ జరిగింది. దానికి మనము క్యాథెటర్ అబ్లేషన్ అని అంటాము సైంటిఫిక్ టర్మ్స్ లో. సో దానిలో ఏం చేస్తారంటే కాల్లో వెయిన్ నుంచి హార్ట్ లోపల మనము వైర్ వేసి గుండె లోపల ఎక్కడ రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ స్పాట్ ని బ్లాక్ చేయటం, ఈ ప్రాసెస్ ని క్యాథెటర్ అబ్లేషన్ అంటారు. సో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ అబ్బాయికి బయట ఒక హాస్పిటల్లో జరిగింది. కానీ మరి అది జరిగే తర్వాత కూడా అప్పుడప్పుడు ఆయన నాకు మరి అలాంటి అనిపిస్తుంది, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, ఒక చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుందని. దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడు ఇది వస్తుంది సడన్ గా, మన నార్మల్ యాక్టివిటీస్ లో కాన్సన్ట్రేట్ చేయటం అన్ని కష్టంగా అయిపోతుంది.